महबूबनगर में चाकली एल्लम्मा की 36वीं बरसी तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर वजीर एक्साइज व स्पोर्ट्स डॉक्टर वी श्रीनिवास गौड़ ने मेहमान खुसूसी शिरकत की और इस दौरान रियासती वजीर श्रीनिवास गौड़ ने चाकली एल्लम्मा की तस्वीर पर गुलाए अकीदत पेश करते हुए इनकी खिदमात को भरपूर खराज अकीदत पेश किया। तकरीब में दीगर मुकामी सियासी कायदीन और अहम शख्सियात ने शिरकत की। बाद अज़ां रियासती वजीर श्रीनिवास गौड़ ने मीडिया से बात करते हुए कहा कि किसानों की जद्दोजहद में एल्लम्मा ने अहम किरदार अदा किया था। उन्होंने कहा कि आंध्रा महासभा की तरफ से चलाई गई जद्दोजहद में भी चाकली एल्लम्मा के रोल की भरपूर सताइश की गई। వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తూ ఒక వీర వనిత భూస్వాములను ఎదిరించి భయపడకుండా తెలంగాణలోనే అన్ని వర్గాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వీర వనిత ఐలమ్మ జీవితం ఆదర్శం. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలను భూస్వాములను వెంటాడి తరిమి కొట్టినటువంటి గొప్ప వనిత. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పేరు లేనటువంటి రోజు లేదు. ప్రతి మీటింగ్లో ఆమెను చర్చించిన రోజు లేదు. ఈ గడ్డ మీద చాకలి ఐలమ్మ లాంటి వీర వనితలు ఉన్నారు. గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది. మహిళలందరూ కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పాల్గొనాలా. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని తెగించి కొట్లాడాలా. ఐలమ్మ ఎట్లయితే రోకలి బండ బట్టి తరిమి కొట్టిందో అదే తరహా తెలంగాణ ద్రోవులను కూడా ఈ గడ్డ మీద నుంచి తరిమి కొట్టాలని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడేటువంటి చరిత్ర చాకలి ఐలమ్మది. ఈరోజు కుల వృత్తులకు కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్వవైభవం తీసుకొస్తూ ఇలా రజకులకు కానీ న్యాయ బ్రాహ్మణులకు కానీ ఉచితంగా కరెంట్